స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పశ్చిమ బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్య ఘటనను ఖండించిన తెనాలి ఐఎంఏ. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా అమరవీరులకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలుత పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద నుండి మున్సిపల్ మార్కెట్ మీదుగా రణరంగ్ చౌక్ వరకు పాఠశాల విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నందు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపాల వద్ద ఘన నివాళులు అర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానం ఉందని, క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంగా గాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 7 అమరవీరులయ్యారని, స్వాతంత్రం కోసం అమరులైన వారిని గుర్తించుకునే విధంగా భారతదేశంలో ఇక్కడ జరిగిన విధంగా అమరవీరుల స్తూపాల వద్ద కార్యక్రమాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్రం కోసం గాంధీజీ పిలుపు మేరకు ఆస్తులను, కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన ఎంతో మంది మహనీయులు ఉన్నారని, అలాంటి మహనీయులను భావితరాలు గుర్తించుకోవాలని, మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పురపాలక సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ఒక ప్రత్యేకమైన స్థానం. అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు, ఔత్ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో 7 మన ప్రాంత వాసులు ఆ రోజు అమరవీరులు అయ్యారు. వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి, మన భవిష్యత్తు కోసం, మన పరిపాలన కోసం, స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలనే త్యాగం చేశారో అది మనందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు. మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది మన ప్రాంతానికి చెందిన గొప్ప మనుషులు, మహనీయులు వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేసి కుటుంబాలకి దూరం అయిపోయి గాంధీ గారి పిలుపు మేరకు ఎంతో సాహసంతో మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా వాళ్ళు ముందుకొచ్చి నిలబడిన వ్యక్తులు అనేక మంది తెనాలి నియోజకవర్గం నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్మరించుకోవాలి. యువత ప్రత్యేకంగా ఈరోజు చాలా అద్భుతంగా అందరు కూడా ఒక మంచి ప్రొసెషన్లో ఇక్కడికి రావడం, ఆ ఊరేగింపులో భాగంగా చదువుకున్న విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా పురపాలక సంఘం నుంచి అందరూ కూడా పాల్గొన్నారు. రాజకీయ నాయకులు. యువత తెలుగుదేశం పార్టీ సొత్తు అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం టీడీపీ యువనేత షేక్ అక్బర్ 30వ జన్మదినం పార్టీ కార్యాలయంలో ఆలపాటి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తొలుత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అక్బర్ చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ గత ఎన్నికల్లో అక్బర్ ఎంతో కష్టపడి టీడీపీ కూటమి గెలుపుకు తన వంతు కృషి చేశారని, ఇలాంటి యువత తెలుగుదేశం పార్టీ ఆస్తి అని, అక్బర్ ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థితికి ఎదిగి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ త్రిమూర్తి, కుద్దూస్, కేసిన కోటేశ్వరరావు, సాయి గోపి, యోగేష్, షానా, బొల్లి శ్రీను, నాగుర, పూర్ణ, గోపి, నయీం, మున్నా, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను తెనాలి ఐఎంఏ తీవ్రంగా ఖండించింది. బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడారు. కోల్కతాలోని ఆర్జికల్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ను రేప్ చేసి హత్య చేసిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, హాస్పిటల్లో కూడా డాక్టర్లు సురక్షితంగా ఉండకపోతే ఆడపిల్లలు ఇంకెక్కడ క్షేమంగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంత క్రూరమైన ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదని, బెంగాల్లోని మమతా సత్కార్ నేరస్తుని పట్టుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున మా తెనాలి ఐఎంఏ కూర్చుంది. ఎందుకంటే మెయిన్గా నేషనల్ ఐఎంఏ నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ చేయమని చెప్పేసి పిలిపివ్వటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ తెనాలి ఐఎంఏ కూడా ఈవెందో అంటే ఇన్సిడెంట్ కలకటాలో జరిగిన, వెస్ట్ బెంగాల్లో జరిగిన, దేశం మొత్తం మన దేశంలో భాగమే, దేశం మొత్తం కూడా ఇలాంటివి అన్ని చోట్ల జరుగుతున్నాయి కాబట్టి దేశం మొత్తం మీద డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ముఖ్యంగా ఇంతకుముందు కొంచెం చిన్న చిన్న మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు మెయిన్గా రేపు చేయటం, ఒక డాక్టర్ని పీజీ స్టూడెంట్ని రేపు చేయటం, తర్వాత చంపేయటం అనేది అత్యంత దారుణం. దీనికి అన్నిటికీ ఏ ప్రభుత్వానికి, వెస్ట్ బెంగాలే కాదు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా, మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఎలాంటి జరగనీయకుండా చూడాలంటే సెక్యూరిటీ ఉండాలి. ముఖ్యంగా గవర్నమెంట్ డాక్టర్స్ చాలా ముందుకు రావాలి. మెయిన్ గవర్నమెంట్ డాక్టర్స్కే ఇది జరిగేది. గవర్నమెంట్ డాక్టర్సే ముందుకు రావాలి. మీరు ముందుకు గవర్నమెంట్ డాక్టర్స్కి మేము ప్రైవేట్ డాక్టర్స్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా సపోర్ట్గా ఉంటాం. గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ బాగుండాలి. మెయిన్గా లేడీ డాక్టర్లకి సపరేట్ హాల్స్ ఉంది, నిద్రపోవటానికి, డ్యూటీ చేస్తానికి. అవి ఇన్సిస్ట్ చేయాలి. తర్వాత లేడీ డాక్టర్లు ఉండసాట
లేడీ సెక్యూరిటీ పర్సన్స్ కూడా పెట్టాలి, యాక్చువల్గా మెలిసి లేడీ సెక్యూరిటీ పర్సన్స్ పెట్టాలి. సమావేశంలో ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, పావని ప్రియాంక, చందు సాంబశివుడు, శ్యాంప్రసాద్, జాస్తి సుబ్బారావు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నాకు చాలా బాధగా ఉందండి. ఇది ఒక బ్లాక్ డే ఇన్ ఇండియన్ మెడికల్ హిస్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్, చదువుకుంటున్న అమ్మాయి, స్టూడెంట్ ఆఫ్ మెడిసిన్, ఆ అమ్మాయి డ్యూటీలో ఉండి డ్యూటీ రూమ్లో, సెమినార్ రూమ్లో మంచి రెస్టింగ్. అప్పుడు అక్కడ ఒక వాలంటీర్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వాలంటీర్ అంటే ఇన్ఫార్మర్స్ లాగా ఉంటారు కదా, అలాంటి వ్యక్తి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ విషయం మన రాష్ట్రం అంతా, మన దేశమంతా చాలా ప్రగాఢమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ్ ది సేవియర్స్ అని మనందరం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ మీద దాడులు విపరీతంగా పెరిగాయి. మిమ్మల్ని కాపాడే వ్యక్తి చేతులే మనం నరుక్కుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. మనకి జన్మనిచ్చేది తల్లి అయితే మరుజన్మ ఇచ్చేది డాక్టర్ అండి. అలా తల్లి స్థానంలో ఉన్న స్త్రీ మీద ఇవాళ అఘాయిత్యం జరగటం అనేది చాలా దారుణమైన విషయం, ఖండించాల్సిన విషయము. ఈరోజు కలకటాలో మెడికల్ కాలేజీలో ఒక పీజీ స్టూడెంట్ మీద చాలా దారుణంగా ఒక పోలీస్ సెక్యూరిటీ గార్డు ఒక అతను దారుణంగా రేప్ చేసి ఆమెను హత్య చేశాడు. దానికి ఆ మోమిత అనే అమ్మాయిని, ఆ డాక్టర్కి జస్టిస్ జరగాలని మేమందరము దాని గురించి మాట్లాడటానికి ఇక్కడ మీడియాని పిలిచాము. ఈరోజు ఆ అమ్మాయి పీజీ మెడికల్ స్టూడెంటు, ఆ అమ్మాయి సెమినార్ హాల్లో డ్యూటీ చేస్తా తను నిద్రపోతున్న టైంలో అతను సెక్యూరిటీ గార్డు, అతను 4ంటికి అతను తాగి ఎంటర్ అయ్యి అతను ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి హత్య చేశాడు. ఈ విధంగా కలకత్తా మెడికల్ కాలేజీలో జరగటము ఇది చాలా దారుణమైన అఘాయిత్యంగా తలంచి మేమందరము దాన్ని ఖండిస్తున్నాము. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని భావితరాలు ముందుకు సాగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక రణరంగ్ చౌక్ వద్ద అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివిధ రంగాలలో సేవలందిస్తున్న పలువురును పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్, సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు కోటేశ్వరరావు గారు, గర్వతి శ్రీ సాయి హరిరామ్ గారు, డాక్టర్ డి వైద్య రంగంలో మేనేజర్ గారిని చేస్తున్నాము. ఎందుకంటే కాబట్టి మనమందరం కలిసి భారతదేశం డ్రగ్ రహితంగా మార్చేందుకు శ్రీ కట్ట వెంకటేశ్వర్లు గారు కొనిస్తూ ఉన్నాం. శ్రీ వేజెల్ల ఉమామహేశ్వర్ గారు, రాధిక రమేష్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ శ్రీ బి శేషన్న గారు, కస్తూరిబాయి గారు, వీరు మహిళా మండలి వ్యవస్థాపకురాలు అందజేస్తూ ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తున్నారు. ఈ మున్సిపాలిటీ నుంచి నిధులతో ఈ అమరనీయులైన ఘన నివాళులర్పించడం అనేది చాలా ఈ కార్యక్రమానికి నిజానికి మన అందరికీ సంతోషమైన విషయం. ఇది అమరులైన ప్రతి ఒక్కరు ఈ రోజున 7 అమరులయ్యారు ఈ గాంధీ చౌకలని. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తా అన్నది మన నిజానికి ఈ భారతదేశంలోనే మన క్విట్ ఇండియా అనే ఉద్యమం భాగంగా ఆ రోజున గాంధీ గారు పిలుపునిచ్చారు. మన తెనాలిపట్నం నుంచి ఎంతో భారీ ఎత్తులో వెళ్ళటం జరిగింది. అందులో ఈ 7 అసలు అయ్యారు. అందులో ఈ తెనాలిపట్నం అంటేనే ఒక వైబ్రేషన్ లాగా ప్యారిస్ తెనాలి అంటారు. ఈ తెనాలి నుంచి మన అమరులైన ప్రతి సంవత్సరం రణరంగ్ చౌక్లోనే ఘన నివాళులు అర్పిస్తూ అనేది చాలా సంతోషం కదా. మన ప్రాంతం నుంచి అన్ని రంగాల నుంచి వివిధ దేశాల్లో వివిధ నగరాలలో ఉన్నారు. ఎందుకంటే ఇది డెల్టా ప్రాంతము. ఈ డెల్టా ప్రాంతం నుంచి అత్యధిక విద్యావంతులు, అలాగే సినీ రంగం నుంచి కావచ్చు, సాంస్కృతిక రంగం నుంచి కావచ్చు, రాజకీయ రంగం నుంచి కావచ్చు, స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్దండులు భారతదేశం అంతటా కూడా వ్యాపించి ఉన్నారు. స్వతంత్రోద్యమ కాలము, జాతీయోద్యమం జరుగుతున్నటువంటి ఆ యొక్క రోజులలో మనము మన యొక్క తెనాలి ప్రాంతవాసులు చురుకైనటువంటి పాత్రను పోషించారు. అందులో భాగంగా దీనికి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ యొక్క తెనాలి రవాణా మార్గంలో
అత్యంత ప్రసిద్ధమైనది. క్విట్ ఇండియా అమరవీరులకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రణరంగ్ చౌక్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి రణరంగ్ చౌక్ వద్ద క్విట్ ఇండియా అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆనాడు బ్రిటిష్ పాలకులకు నిరసనగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులపై కాల్పులు జరిపిన సందర్భం ఘోరాతి ఘోరమైనదని అన్నారు. ఆ కాల్పుల్లో అమరులైన అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలన్న ఉద్దేశంతో ఈ రణరంగ్ చౌక్ ఏర్పాటైందన్నారు. తర్వాతి కాలంలో అమరవీరుల త్యాగాలు సన్నగిల్లుతూ వచ్చాయని, అమరవీరుల పక్కన రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసి దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టిన సందర్భంలో ఒక పౌరుడిగా దానిని సహించలేక శాసనసభ్యులుగా తాను ఉన్నప్పుడు రణరంగ్ చౌక్ ని అభివృద్ధి పరిచి ఎవరు అధికారంలో ఉన్నా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించే విధంగా కౌన్సిల్లో తీర్మానించినట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 15న ఏ విధంగా నిర్వహించుకుంటామో అదే తరహాలో తెనాలి ప్రాంత ప్రజల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న భావన కలిగించే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది అంటే అది క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాదాపు 200 ఏళ్ళ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఈ భారతదేశం అంతిమంగా క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం అనేది స్వాతంత్ర ఉద్యమానికి అది ఒక గొప్ప మహోద్యమంగా చరిత్ర మనకి తెలియజెప్పినటువంటి సత్యం. ఆ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఆనాడు బ్రిటిష్ పాలకులకి నిరసనగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులపై కాల్పున జరిపిన సందర్భం, ఆ సందర్భం ఘోరాతి ఘోరంగా ఎంతోమంది గాయాలతో మృత వీరుల్ని మనం చూసాం. ఈ 7 స్తూపాలు ఆ రోజున ఆ 7 వ్యక్తుల యొక్క మృతి చెందటం వల్ల ఆ రోజున వారికి ఘనమైన నివాళుల్ని అర్పించాలనే ఉద్దేశంతో 1952 సంవత్సరంలో ఆనాడు 2 ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారి సారథ్యంలో ఆ మృతి సందర్భం అనేది ఇది దేశానికి ప్రతిష్టాకరమైంది, అత్యంత గౌరవమైంది. వారికి అలాంటి గౌరవాన్ని ఇక్కడ రణరంగ్ చౌక్ అని నామకరణం చేసి ఆ రోజున ఇక్కడ స్తూపాలను ఆవిష్కరించుకోవడం జరిగింది పెద్దల యొక్క నేతృత్వంలో. ఆ తర్వాత మరి పాలకులకి ఏమైందో నాకు తెలియదు, కానీ అమరవీరుల యొక్క
త్యాగాల ఫలితం స్వాతంత్రం సంపాదించామనే భావం ఎందుకో సన్నగిలింది. తెనాలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. అదేవిధంగా గ్రామ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాన రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని ప్రారంభిస్తారని, అనంతరం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ ఆఫీస్లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈరోజు 4 అర్జీలు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో 2 మ్యూటేషన్ కోసం వచ్చాయి. అట్లాగే 1 ప్లాట్లు బౌండరీ చూపించాలని, అట్లాగే గతంలో మనం కాలనీల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు సైట్ చూపించలేదని కూడా ఒక అర్జీ వచ్చింది. వీటన్నిటి కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాము. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయమని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు. 15వ తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు లాంఛనంగా ప్రారంభిస్తారు. 16 నుంచి మేము షెడ్యూల్ ప్రిపేర్ చేసి గౌరవ మంత్రివర్యులు గారి సలహా సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు గ్రామాన కండక్ట్ చేసి రెవెన్యూ పరమైన సమస్యలు ఏదైనా 22A జాబితాలో పొరపాటున పడినవండి ప్రభుత్వ భూమిగా, అలాగే మ్యూటేషన్ రిలేటెడ్ కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ మీ గ్రామంలోనే కూర్చొని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టమని మాకు ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. తెనాలి పట్టణంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవాల సందర్భంగా తెనాలి పట్టణంలో జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాసెం వెంకటేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించి పోరాటాలలో రాటుతేలి సామ్యవాద సమాజ స్థాపన కోసం అవిరళ త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అని అన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 88 సంవత్సరాలు పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్థి మిత్రులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ వారి సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్, చైతన్య కళాశాల ప్రిన్సిపల్ తిరుపతిరావు, ఏఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షుడు గండు శివ, కార్యదర్శి చెన్నూరి సాయి, ఉపాధ్యక్షులు తేజ, భూమేష్, ఏఎస్ఎఫ్ నాయకులు సన్నీ, గౌతమ్, పవన్, యశ్వంత్, తేజ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో మరి విద్యార్థులు యువకులు కలిసి ఈరోజు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమైక్య నిరంతరం విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ అప్పుడు పరాయి పాలకులైనటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ మీద స్వాతంత్రం మా జన్మ హక్కు అనే ఒక నినాదంతో మరి ఆ రోజు పరాయి పాలకులైనటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ మీద పోరాడి మరి భారతదేశంలో మొట్టమొదటి స్టూడెంట్ విద్యార్థి విభాగంగా మరి ఏఐఎస్ఎఫ్ని తీసుకురావడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు యువకులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వేలాది మంది వాళ్ళ ప్రాణాల శాతం త్యాగం చేస్తేనే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. 1936 ఆగస్టు 12న ఈ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అనేది విద్యార్థి సమస్యల పరిష్కారం కోరుతూ మరి ఆవిర్భవించడం జరుగుతూ ఉంది. ఆనాడు నుంచి నేటి వరకు నిరంతరం విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ అనేక హక్కుల్ని సాధించుకోవడంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించింది. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఈరోజు తెనాలి నియోజకవర్గంలో విద్యార్థులు యువతతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో చూస్తూ ఉంటే ప్రతి కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ పతాకం ఎగరవేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్తా ఉన్నాం, 1936 ఆగస్టు 12న అంటే స్వతంత్రం రాకముందు విద్యార్థి సంఘంగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం, అదేవిధంగా
పేద బడుగు బలహీన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక ఆర్గనైజేషన్ అఖిల భారత విద్యార్థి సమైక్య అని చెప్పి పనిచేస్తున్నాం మేము. కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కానీ, దేశంలో ఉన్న సమస్యల మీద కానీ నిరంతరం పోరాడుతున్న సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య. సర్దార్ భగత్ సింగ్ గారి ఆశయాలతో ఈ రోజుకి ఈ ఆర్గనైజేషన్ కొనసాగుతుందంటే ఆ రోజు చేసుకున్న పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో రణరంగ్ చౌక్ లోని అమరవీరుల స్మారక స్తూపాల వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారి తూటాలకు బలైన 7 ఉద్యమకారులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి దేవయాజన మురళీకృష్ణ, క్లబ్ మెంబర్ చైర్మన్ ఈదర పూర్ణచంద్, కనిగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, జీవి నారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు, ఎం అర్జునరావు, రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య, కిరణ్, జాన్ కిడ్స్, డాక్టర్ డి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి రోటరీ క్లబ్ తరఫున సభ్యులందరితో కలిసి వచ్చి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ స్వతంత్ర సమరయోధులు నిరసనలో భాగంగా రైల్వే స్టేషన్లో ఆందోళన చేసి అక్కడి నుండి ఊరేగింపుగా మన సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటే ఈ ఏరియాలో వారిని కాల్పులు జరిపి వారిని అమరజీవులుగా చేశారు. అటువంటి అమరజీవులకి ఇవాళ నివాళులు అర్పించడం కోసం రోటరీ క్లబ్ తరఫున వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అటువంటి మహానుభావుల యొక్క త్యాగ బలమే ఈరోజు మనం పీలుస్తున్న స్వతంత్రపు గాలి. స్వతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవటం ఈరోజు చాలా అవసరం. ప్రతి ఒక్క ఇవాళ పిల్లలు వచ్చారు, వాళ్ళందరికీ వీరి యొక్క గాథలు చెప్తూ వారిని స్మరించుకునేటట్టు చేయటం మనకి చాలా అవసరం. జై సేవాలాల్ లంబాడ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2023-24 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన బంజారు విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. స్థానిక చినరావురు బాలాజీ నగర్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతీలాల్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన బంజారా విద్యార్థులను శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ పురస్కారంతో సత్కరించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ధరావత్ ప్రసాద్ నాయక్, సంఘ సభ్యులు, తండా నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సేవాలాల్ సంఘం తరపున 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు వాళ్ళకి సేవాలాల్ సంఘం పురస్కారం ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం మా సంఘం నుండి ఏర్పాటు చేసుకున్నాం. గత లాస్ట్ 7 years నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. మా సంఘ పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఈ పురస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ జీవితంలో ఒక మంచి ఒక ఎదగటానికి, చదువుకోవడానికి మంచి ఫస్ట్ స్టెప్ కాబట్టి 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్, 10th ఇవన్నీ బాగా చదువుకొని ఒక పిల్లలు, ఒక కుటుంబం సొసైటీలో మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అండి ఇది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ ఇట్టాగే జరుపుకుంటున్నాం. తెనాలి మండలం బురిపాలెం గ్రామం ఎస్సీ కాలనీ శ్మశాన వాటికను జనాభాకు అనుగుణంగా విస్తరింపచేయాలని కోరుతూ ఆల్ ఇండియా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 350 గృహాలు, 1500 మంది జనాభా కలిగిన తమకు శ్మశాన వాటిక విస్తీర్ణం చాలా స్వల్పంగా ఉందని, ప్రస్తుత జనాభా అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, జనాభాకు అనుగుణంగా శ్మశాన స్థలాన్ని విస్తరించే విధంగా తగు చర్యలు తీసుకుని తమ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, జిల్లా నాయకులు కొమరాల శ్రీను మాదిగ, చిలువురు నాగరాజు మాదిగ, కటవరపు కోటేశ్వరరావు మాదిగ, యేసు ప్రభు రమణమూర్తి, బెన్ను, నీలాంబరం, కార్తీక్, హరి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత భారతదేశ ప్రజాస్వామ్యంలో కోట్లాది మంది మాదిగోళ్ళ యొక్క పతాకాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు స్థానిక గుంటూరు జిల్లా అధ్యక్షునిగా బురిపాలెం గ్రామ నివాసిని మాదిగల యొక్క ఆత్మగౌరవం కోసం శ్మశాన వాటిక చాలా ఇబ్బందికరమైన అంశం. ఆ అంశంపై తెనాలి స్థానిక ఎంఆర్ఓ గారిని కలిసి సమస్యల గురించి శ్మశానం అదనపు స్థలము కేటాయించాలనే ఉద్దేశంతో, అలాగే కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే శ్మశానానికి గ్రామానికి ఉన్నటువంటి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్మశానానికి
రోడ్డు అనేది గ్రావెలు మెటల్ రోడ్డు అనేది ఖచ్చితంగా శాంక్షన్ చేసి 10-15 రోజుల్లోపు ఖచ్చితంగా మాదిగల ఆత్మగౌరవం కాపాడాలనే ఉద్దేశంతో మీడియా ముందు తెలియపరచడం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో పట్టణానికి కూతవేడు దూరంలో బురిపాలెం గ్రామం మాదిగపల్లిలో మాదిగల యొక్క ఆత్మగౌరవానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్న విషయంపైన మేము తీవ్రమైన గర్హాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది చాలా బ్యాడ్ యాక్షను. ఏదైతే బుర్రిపాలెం గ్రామంలో మాదిగపల్లి ఉందో శ్మశాన వాటిగా వర్షాకాలం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లాలన్నా కూడా బురదమయం అవడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది దాంతోపాటు పాపులేషన్కి ప్రపోర్షనేట్గా శ్మశానం కూడా దాని ఎక్స్టెంట్ సరిగా లేదు. కాబట్టి ఎంఆర్ఓ కూడా దయచేసి ఎమ్మటే సైట్ విజిట్ చేసి యుద్ధ ప్రాతిపదికన ముందు వేని క్లియర్ చేయాలని, మార్గాన్ని మరమ్మతులు చేసి శాశ్వతమైన పరిష్కారం చూపించాలని, అదేవిధంగా పాపులేషన్కి అనులోమానుపాతంగా ఎక్స్టెంట్ను కూడా ఎక్స్టెండ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. MDL వ్యవస్థను తొలగించి తిరిగి రేషన్ షాపుల వద్ద కార్డుదారులకు సరుకుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఈ నిర్ణయంపై డీలర్లు అందరూ హర్షిస్తూ ఈ రోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం నందు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చిత్రపటాలకు తెనాలి పట్టణ మరియు గ్రామీణ డీలర్లు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీలర్లు జీవి కోటిరెడ్డి, ఏ రామారావు, సిహెచ్ నాగరాజు, బిఎన్ మల్లేశ్వరి, షేక్ షాజిదా, ఈ శివప్రసాద్, పి హనుమంతరావు, టి శ్యామ్ సుందర్, పి హరి, మధుబాబు తదితరుల డీలర్లు పాల్గొన్నారు. ఈరోజు గత 48 నెలల నుంచి సాగుతున్నటువంటి MDU వ్యవస్థను తొలగించి మళ్ళీ రేషన్ షాపుల దగ్గరే పంపిణీ ప్రారంభించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు డీలర్లందరం హర్షం వ్యక్తం చేస్తూ వారి యొక్క చిత్రపటానికి, గౌరవ మంత్రివర్యులైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులైనటువంటి మనోహర్ గారి యొక్క చిత్రపటానికి, అట్లాగే బీజేపీ ప్రతినిధి మన పురంధరేశ్వరి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని చేసి ప్రజలందరికీ కూడా ఇతోధిక సేవలు చేయడానికి మా వంతు కృషి చేస్తామని, గతంలో లాగే మేము ఎంతో కృషి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 2014 to 19 మధ్యలో దాదాపు 8 అవార్డులు నేషనల్ లెవెల్లో మొదటి స్థానంలో పౌర సరఫరాల పంపిణీకి సంబంధించినటువంటి 8 అవార్డులు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పశ్చిమ బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్య ఘటనను ఖండించిన తెనాలి IMA. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా అమరవీరులకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.